అందరికి నమస్తే. బండి భగీరథ్ కేసు ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే పోలీసులు ఎవరైనా సరే ఎంతవరకు హెల్ప్ చేయాలనో అంతవరకు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసి స్టేజ్ దాటిపోయిన తర్వాత అందరు చేతులు ఎత్తేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. సెక్షన్స్ కొత్త కొత్త సెక్షన్స్ పెడుతున్నారు. ఇక అసలు ఈ కేసులో సహకరించిన ఇంకొక 10 మంది అంటే ఎక్కడైతే కంప్లైంట్లో విక్టిమ్ మదర్ ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న పేర్లు ఉన్నాయి కదా, సంగప్ప అండ్ బండి సంజయ్ గారు, వీళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకుంటారట పోలీసులు. వీళ్ళని కూడా పిలవచ్చు. మరి అందరికి చట్టం అంటే పోలీసుని పిలిచి రికార్డ్ చేస్తారు. తర్వాత భగీరథ్ ఫోన్ ఆల్రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారట. కానీ దాంట్లో డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. ఆయన ఈ 9 రోజులు టైం ఎందుకు తీసుకున్నారంటే ఇవన్నీ సరి చేసుకోనికే తీసుకున్నారనిపిస్తుంది నాకు ఇప్పుడు. అంటే 9 రోజులు ఎందుకు పరారీలో ఉన్నారు, ఎందుకు కనబడలేదు, వీళ్ళకి తెలియదా లొంగిపోవాలని తెలుసు. కానీ ఆధారాలు డిస్టర్బ్ చేయడానికి, ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నం చేసినారు. బట్ దానికి కౌంటర్ కూడా ఉంది. ఒక కొత్త సెక్షన్ కూడా పెట్టింది. అది కూడా డేంజర్ సెక్షనే పెట్టిండ్రు, కొత్తగా ఈరోజే పెట్టిండ్రు బండి భగీరథ్ పైన. అయితే ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనకు అందరికీ తెలుసు ఇది మొన్నటి అంతకుముందు ఎఫ్ఐఆర్ 74-75 BNS 11 RW12 పోస్కో 11 Act 2012. అంటే ఇక్కడ 11-12 అనేది పోక్సో కేసుకు సంబంధించిన సెక్షన్స్ ఇవి. అయితే ఈ 11-12 అనేది ఈ కంప్లైంట్ ఆధారంగా చేసిన ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇది. ఆ రోజు 8వ తారీఖు నాడు చేసిన రిపోర్ట్ ఇది. ఏంది ఆ రోజు వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్లో కేవలం అలిగేషన్స్ అంటే సెక్సువల్ రిలేషన్ కోసం ఒత్తిడి పెట్టినరు, ఇబ్బంది పెట్టినరు, అంతవరకే ఉంది ఆ ఇచ్చిన కంప్లైంట్లో. కాబట్టి 11-12 పెట్టినరు. 11-12 అంటే బిలో 7 years సెక్షన్స్ ఇవి. కానీ ఎప్పుడైతే విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినారో ఇక్కడ సెక్షన్స్ 5-6 మార్చిండ్రు. 5-6 చాలా డేంజర్ సెక్షన్స్. 5-6 అనేది 7 years నుంచి సెక్షన్ 6 చెప్తుంది 7 years నుంచి 20 ఏళ్ళ వరకు 20 years జైలు శిక్ష, లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదు, లేకపోతే 7 to 20 years వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మొన్న సికింద్రాబాద్లో ఒక కానిస్టేబుల్ పడ్డది, 31 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. సేమ్ పోక్సో కేసు, సేమ్ ఇదే కేసు, 31 సంవత్సరాలు జైలు శిక్ష. ఇక ఏముంటుంది, అయిపోయింది, మొత్తం ఆరిపోయింది. ఈరోజు కొత్తగా పెట్టిన సెక్షన్ BNS 64-2M సెక్షన్ చదివేషన్. ఇది ఏంటంటే నేరం రుజువు అయితే కనీసం 10 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతకుముందు సెక్షన్ ఏమో 7 to 20 years అంటే మినిమం 7. కానీ ఇప్పుడు ఈ సెక్షన్ ఏంటంటే బాధితురాలపై పలుసార్లు అత్యాచారం చేశాడని పెట్టిన కేసు ఇది. మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందంట. ఇంకా చాలా మ్యాటర్లు ఉన్నాయి దీనిలో. ఇప్పుడు బండి సంజయ్ గారిని, తర్వాత వాళ్ళ మదర్ కంప్లైంట్లో ఉన్న పేర్లు ఇవి. బండి సంజయ్ మమ్మల్ని పిలిచిండ్రు, వాళ్ళ ఇంటికి పోయినాం, బండి సంజయ్ని కలిసినాం, అవన్నీ కూడా కంప్లైంట్లో ఉన్నాయి కదా. కాబట్టి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారంట. తర్వాత సంగప్ప గారు వాళ్ళ ఇంటికి పోయిండ్రు అనేది కదా అలిగేషన్ ఆయన మీద. ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడిండ్రు, రాజీ కుదిర్చేందుకు ప్రయత్నం చేసినా ఇంకొక 10 మంది పైన కూడా కేసులు పెడతారంట. రాజీ కుదిర్చేందుకు ప్రయత్నం చేసిన 10 మంది మీద వాళ్ళ పేరు కూడా విచారణ పిలిచే అవకాశం ఉంది. వాళ్ళ మీద కూడా విచారణ పిలుస్తారు. విచారించిన తర్వాత వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది, ఏం కథ. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లో అక్కడ ఇక్కడ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో వీళ్ళంతా ఇండివిజువల్గా పోలే, ఇద్దరే పోలే, ఫ్రెండ్ ట్రూప్లో పోయినరు. ప్రతిసారి ఫ్రెండ్ ట్రూప్లోనే ఫ్రెండ్స్తో కలిసిపోయినరు. అక్కడ పోయిన తర్వాత కార్యక్రమాలు వేరే జరిగినాయి. కాబట్టి అక్కడ ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, దానిలో ఎవరు ఏం కథ, అదంతా వాళ్ళని కూడా విచారణ పిలిచే అవకాశం ఉందన్నమాట. మొత్తాన్ని స్పీడప్ చేసారు. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలోకి పోయింది. ఇక పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాల్సిందే. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. పోలీసు రకరకాల విచారణ జరపాలి. అవసరమైతే భగీరథ్ను పట్టుకొచ్చి ఆ సీన్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగినాయో అక్కడ తీసుకొని పోయి అక్కడ మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఎట్లా జరిగింది, ఎప్పుడు వచ్చిండ్రు, ఎక్కడెక్కడ పోయినరు, ఏంది ఏం కదా, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అంట. అంతకన్నా ఇంపార్టెంట్ది భగీరథ్ ఫోన్ డేటా మొత్తం మాయం చేసిందట. ఈరోజు అత్యాధునిక ఐఫోన్ 17 ప్లస్ మళ్ళా అంటే టాప్ ఫోన్, అది కీలక వీడియోలను డిలీట్ చేసిందట. పోలీసులు గుర్తించినట్టు విషయాన్ని. తర్వాత సోషల్ మీడియా అకౌంట్లను కూడా మాయం చేసినట్ట. ఆయన పేరు మీద ఉన్న ఇన్స్టా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా లేపేసిందట. తర్వాత సెల్ ఫోన్ ఆ రోజే స్విచ్ ఆఫ్ అయింది. మనకందరికీ తెలుసు కదా, ఎప్పుడైతే కేసు బుక్ అయిందో ఆ రోజే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది పోలీసులు, అది కూడా గుర్తించారు. కానీ సాక్ష్యాల ధ్వంసానికి పాల్పడినట్టు ఇప్పుడు ఆరోపణలు ఫేస్ చేయాల్సి వస్తుంది. పోలీసులు కేసు సంబంధించి కీలక సాక్ష్యాలను బయట తీస్తున్నట్టు సమాచారం. సాక్ష్యాలను బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంట. స్వాధీనం మొన్న అరెస్ట్ చేసినప్పుడు ఫోన్ తీసుకున్నారంట.
తను వాడిన ఐఫోన్లోని డేటాను కీలక వీడియోలను డిలీట్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్లను మాయం చేసి చట్టం నుంచి తప్పించుకోవచ్చని నిందితుడు భావించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఫోన్ను పలుమార్లు ఫార్మాట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ఎంత తెలివిగా సాక్ష్యాలను తారుమారు చేసినా అంతకంటే 100 రెట్లు పవర్ఫుల్ టెక్నాలజీతో పోలీసులు ఉత్సుబిగించేందుకు సన్నాహాలు ఇప్పటికే మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈయన ఫోన్ నుంచి చాలా వీడియోలు, అన్ని వీడియోలు, ఆల్మోస్ట్ వీడియోలు అంతా షేర్ చేస్తున్నారు. ఈయన దగ్గరున్న లొకేషన్ కూడా ఉంటుంది, ఆ లొకేషన్స్ కూడా ఈజీగా ట్రేస్ అయిపోతాయి. ప్లస్ ఈయన తీసుకున్న వీడియోలు కానీ, ఈయన దగ్గర ఉన్న ఫోటోలు కానీ, ఇంకా దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఈయన ఇంకా వేరే వేరే చాట్ చేసినాయి. మ్యాక్సిమం ఆ అమ్మాయి వాళ్ళ సెల్ ఫోన్కు ఈయన ఎప్పటికప్పుడే ట్రాన్స్ఫర్ చేసిండు. ఆమె దగ్గర కూడా చాలా ఆధారాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా చాలా ఆధారాలు ఉన్నాయి, మళ్ళీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర. ఇప్పుడు ఈయన పంపించినా కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈయన డిలీట్ చేసినంత మాత్రం ఏం పోదు. ప్లస్ డేటా కూడా దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఫోరెన్సిక్ ల్యాబ్ మంటలు అంటకపోతే, మొన్న అంటకపోయింది కదా, అట్లా అంటుకోకపోతే దీనిలో చాలా మ్యాటర్ దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు పోలీసులు. ఇంకోటి ఏంటంటే పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడానికి ముందు ఎక్కడున్నాడు అంటే 8వ తారీఖు కన్నా ముందు. అసలు విషయం ఏం తెలుసా, మొన్న చెప్తున్నారు కంప్లైంట్ కరీంనగర్లో కంప్లైంట్ ఇచ్చింది కదా 8వ తారీఖు నాడు సాయంత్రమే ఫస్ట్ వాళ్ళ కంప్లైంట్ అయింది, వీళ్ళ కంప్లైంట్ తీసుకోలేదు. అసలు బండి భగీరథ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్కి పోయిండా, పెద్ద క్వశ్చన్ ఇది. ఎవరో బండి భగీరథ్ పేరు మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ వేసేసిండ్రు. అంటే అది అప్పటికప్పుడు చోటు చేసుకున్న పరిణామం కదా ఇది. ఇప్పుడు ముందనుకున్నది కాదు, వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత అప్పుడు పోలీసు వాళ్ళు అలర్ట్ చేస్తే అప్పుడు కరీంనగర్లో బండి భగీరథ్ ఉన్నాడు కదా, ఇక్కడైనా హైదరాబాద్లో ఉంటాడు. ఈయన ఇక్కడ నుంచి పోయి అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చేంత టైం కూడా లేదు. కాబట్టి ఈయన పేరు మీద ఎవరో కంప్లైంట్ ఇస్తే మొత్తం మేనేజ్డ్ అని అర్థమవుతుంది. దీని బట్టి చూస్తే మొత్తం మేనేజ్డ్గా ఇచ్చారంట. ఒకవేళ ఉంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, కరీంనగర్ పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. అది కూడా రేపు కోర్టులో ఒక కీలక సాక్ష్యంగా మిగిలే అవకాశం ఉంటుంది. తర్వాత సెల్ టవర్ మ్యాపింగ్, కాల్ డాటా రికార్డులను సేకరిస్తున్నారంట పోలీసులు. సాక్ష్యాలను నాశనం చేయడంలో నిందితుడు సహకరించిన తెర వెనుక సూత్రధారులు ఎవరు, చాలా ఇంపార్టెంట్ ఇది. ముందు ఎక్కడున్నాడు, ఇన్సిడెంట్ 8వ తారీఖు నాడు కేసు అయింది కదా, కేసు కన్నా ముందు ఎక్కడున్నాడు, తర్వాత కేసు తర్వాత ఎక్కడున్నాడు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కేసు. ఒక బండి సంజయ్ గారేమో నేనే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసిన, చట్టం మీద గౌరవంతో నేనే ఇచ్చిన అన్నాడు. అది చాలా చూడడానికి బయటికి ఉత్తగా అనిపిస్తుంది స్టేట్మెంట్. కానీ నేనే అప్పగించిన అంటే నా దగ్గరే ఉన్నట్టు ఒప్పుకున్నట్లు. అది నేనే ఇచ్చిన అంటే నా దగ్గర ఉన్నట్టే కదా, లేకపోతే ఎటుకెళ్ళి ఇస్తా. పోలీసులు అబ్స్కాన్లో ఉన్నాడని ప్రకటించిన తర్వాత కూడా ఈయన దగ్గర ఉన్నాడు అనేది ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత డిలీట్ అయిన డేటాను కూడా మొత్తం రిట్రీవ్ చేసే అవకాశం ఉందట. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణుల వద్ద అత్యంత ఆధునిక సాఫ్ట్వేర్ అందుబాటులో ఉండడంతోన ఆ డేటా కూడా వస్తుందని పోలీసులు చెప్తున్నారంట. మరి ఇంకా పోలీసు వాళ్ళు ఏందది, ఆయన డేటాలోని చాటింగు, వీడియోలు, ఫోటోలను రికవరీ చేసేందుకు తగిన మార్గాలు ఉన్నాయని పోలీసులు ధీమాతో ఉన్నారు. ఐఫోన్లోని అంతర్గత మెమోరీని కూడా నిందితుడు పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేసినట్టు పోలీసులు గుర్తించినట్ట. అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఐక్లోడ్లో కానీ వాడు ఇయ్యాడు కదా, ఐఫోనోడు ఆ లాక్లు ఇయ్యాడు. మరి బ్యాకప్ నుంచి డేటాను తిరిగి తీసుకోవచ్చు అని చెప్తున్నారంట పోలీసులు. ఆ తర్వాత ప్రతి డిజిటల్ ఆధారం డిలీట్ అయిన వాట్సాప్ బ్యాకప్లను, సోషల్ మీడియా చాట్లను తిరిగి రాబట్టే అవకాశాలు లేకపోలేదు, చేయొచ్చు అని చెప్తున్నారు. తర్వాత రిసీవ్ డేటా కూడా, ఒకవేళ నిందితుడు ఫోన్ నుంచి సమాచారాన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే పోలీసు ప్లాన్ బి కూడా ఉందంట వాళ్ళ దగ్గర. బాధితురాలి ఫోన్ సైతం మరో సాక్ష్యంగా మారున్నదని ఐఏఎస్ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నారు. నిందితుడు బాధితురాలకు పంపిన బెదిరింపులు, మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు బాధితురాల నుంచి సేకరించి వాటిని ధృవీకరించుకొని రిసీవ్డ్ డేటాలో పటిష్టమైన ప్రాథమిక సాక్ష్యాల కోర్టు ముందు ఉంచనున్నారు. ఈ కేసులో సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నించిందని కూడా నేర తీవ్రతను కలిగి ఉంటాయి. సాక్ష్యాలను అంతే కదా, ఒక దగ్గర ఎక్కడో ఏదో జరుగుతుంది, లేపేస్తారు, తర్వాత మరకలు మొత్తం లేకుండా చేస్తారు. అది కూడా నేరం కిందకి వస్తుంది ఎవరైనా సహకరిస్తే. మరి ఎవరు సహకరించారో ఏమేమైందో తెలియదు. బట్ దీనిలో ఒక కీలకమైన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అదే మన కిషన్ రెడ్డి అన్నాడు, అయిపోయింది కదా, లొంగిపోయింది కదా అని. అయిపోలేదు సినిమా, పేర్లు పడ్డది ఇప్పుడే, జస్ట్ పేర్లు పడ్డది. సినిమా అంతా ముందర ఉంది ఇంకా. మరి ఇవన్నీ ప్రూఫ్ అయితే 20 సంవత్సరాల జైలు శిక్ష అంటే ఏంది, అది అయిపోయింది లైఫ్. ఓలా అవి ప్రూఫ్ కాకపోయినా ఇది ప్రూఫ్ అయినా, ఇక్కడున్న 11-12 ప్రూఫ్ అయినా, ప్రూఫ్ కింద తీసుకున్నా అది కూడా అప్ టు 7 years వరకు జైలు శిక్ష. ఎనీవే ఈ కేసు ఒక ఉదాహరణ అనమాట, సమాజానికి ఒక ఉదాహరణ. ఇది ఒక కేస్ స్టడీ అంటారు కదా, ఒక కేస్ స్టడీ అంటే ఇట్లా చేయాలి. అందుకే చెప్పేది, ఇంత సీరియస్గా పోలీసులు తీసుకొని చేస్తేనే ఇంకోరు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పని చేయకుండా భయం అయితే అందరికి తెలుస్తుంది కాబట్టి. కానీ వదిలేస్తే ఇప్పటికే చాలా డ్యామేజ్ అయినారు, కావాల్సిన వాళ్ళు అందరూ డ్యామేజ్ అయినారు ఈ విషయంలో పబ్లిక్లో. బట్ ఇప్పుడున్న ప్రోగ్రెస్ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్.